ఎవరైతే అనామకులు అనుకుంటున్నారో దొరలు, తెలివిలేని వాళ్ళు దద్దమ్మలు అనుకుంటున్నారో తెలంగాణ ప్రజలని, ఒక్క ఉదాహరణ కామారెడ్డి ప్రజలకు కాళ్ళు మొక్కాలనిపిస్తుంది. వీలైతే ఎప్పటికైనా చాలా వాళ్ళ కాళ్ళు గడిగి తల మీద పోసుకోవాలనిపిస్తుంది. నేను కాకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ కామారెడ్డికి రండి, ఆ ప్రజలకు పాదాభిషేకం చేయండి, లేదు ఆ ఓట్లు వేసిన చేతులకు మొక్కండి. ఒక నియంత తనకు ఎదురు లేదు ప్రపంచంలో అనుకున్న విర్రవీగిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రిని చేసిన నేల కాదు. ఒకతను ముఖ్యమంత్రి అవుతానని కాంగ్రెస్ నేత అని తెలిసిండు కూడా, ముఖ్యమంత్రి అవుతాడు రేవంత్ రెడ్డి గారు అని తెలిసి కూడా అతన్ని ఓడగొట్టిన చరిత్ర కామారెడ్డి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపి అక్కడున్న మా సోదరుడు వెంకటరమణారెడ్డి గారిని గెలిపించడం అంటే వ్యక్తులు కాదు, వ్యవస్థ గెలిచింది, ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఈ ప్రజాస్వామ్యం గెలుపు అనేది ఇది ఒక స్ఫూర్తిరాగా రగిలి తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఈ రాజకీయ నాయకులు అరాచకాలు చేస్తున్నారో, అవినీతి చేస్తున్నారో, ప్రజలని బానిసలాగా చూస్తున్నారో, ఓట్లేసినప్పుడే సరిపోతారు పనికొస్తారని చూస్తున్నారో, వీళ్ళందరికీ కనుపు పోవాలని కోరుకుంటారు.